ప్రెగ్నెన్సీ టైంలో ట్రావెల్ చేయొచ్చా? ఇది మాకు కామన్‌గా వచ్చే క్వెషన్. సో, ఏ టైంలో చేయొచ్చు? ఎవరెవరు చేయకూడదు? చేసేటప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మీ ప్రెగ్నెన్సీ అన్‌కాంప్లికేటెడ్ అయితే డాక్టర్ సజెషన్ తీసుకున్నాక యూ కెన్ ట్రావెల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ సేఫెస్ట్ టైమ్ ఈజ్ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 13-28 వీక్స్ మధ్యలో చేస్తే సేఫ్. ఎవరెవరు ట్రావెల్ చేయకూడదు? కొంతమందికి కాంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ బ్లీడింగ్ అవ్వడము, సర్విక్స్ ఓపెనింగ్ షార్ట్‌గా ఉండడము, ముందు ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువ అబార్షన్స్ అవ్వడము, బీపీ ఉండడము, షుగర్ ఉండడము, మీరు లాస్ట్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉండడము, ఇలాంటివి ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ ట్రావెల్. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ట్రావెల్ చేసేటప్పుడు? ఫస్ట్ థింగ్, ఎవరైనా కానీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ట్రావెల్ చేయడం సేఫా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీరు రోడ్ ట్రావెల్ కనుక చేస్తుంటే జర్కీగా ఉన్న రోడ్స్ అవాయిడ్ చేయండి అండ్ సీట్ బెల్ట్ అనేది కొంచెం పొట్ట కిందకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీ అనేది హై కాగులేషన్ స్టేట్ అంటే బ్లడ్ వెజల్స్లో క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది. సో ట్రావెలింగ్ టైంలో కూడా మీరు ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకుని లేచి నడవడము, స్ట్రెచ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ హైడ్రేషన్, డిహైడ్రేట్ అవ్వకుండా ఇనఫ్ ఎడెక్వేట్ వాటర్ అప్ టు 3 లీటర్స్ వరకు మీరు తీసుకోవాలి. మీరు లోకల్లో ఉన్నా కూడా 2 వీలర్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఎప్పుడూ అవాయిడ్ చేయడం మంచిది. పెయిన్స్ వచ్చేలాగా అనిపిస్తున్న లాస్ట్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ అవాయిడ్ చేయడం ఈజ్ బెటర్ ఫర్ యూ అండ్ యువర్ బేబీ.